నిండు కుండను తలపిస్తున్న నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీరు విడుదల కావడంతో పల్నాడు జిల్లా రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు వరిని నారుమడులు పోసుకుని నాట్లకు సిద్ధమవుతుండగా మరికొందరు వరిని పొడుదుక్కులో వెదపెట్టే పద్ధతికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం నార్లు పోసుకుని నాట్లు వేసేందుకు సమయం తక్కువగా ఉండడంతో వెద పద్ధతి రైతుకు మేలు చేస్తుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు హనుమంతరావు. మరి ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు పైన జలాశయాలు నిండి మరి కిందకు కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ కూడా నీరు వస్తున్నటువంటి సందర్భంలో వరి వేయాలనే మక్కువతో చూపుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో ఇప్పుడు మళ్ళీ వచ్చేటటువంటి నీటితో నారుమడి చేసి వాటిని నాట్లు పోసుకునే విధానం కన్నా డైరెక్ట్గా వెదవరి సాగుని మనం చేపడుతూ ఉన్నారు. ఇక్కడ దమ్ము అవసరం ఉండదు. అదేవిధంగా నీటిని వస్తేనే నారుమడి వేయాలి అనే సందర్భం లేకుండా పొలాలను ముందుగానే దుక్కులు దున్నుకొని బాగు చేసుకొని ఉంచుకొని ఎప్పుడైతే కాలువలకు నీరు సమృద్ధిగా వచ్చినప్పుడు దీన్ని మరలా నీటి సాగుకి కన్వర్ట్ చేసుకునేటటువంటి విధానం పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు పల్నాడు జిల్లాలో అక్కడక్కడ సాగు చేపడుతూ ఉన్నారు. నందిరాజుపాలెం బెల్లంకొండ మండలంలో కానివ్వండి, అదేవిధంగా అమరావతి మండలం ఉంగుటూరు ఏరియాల్లో కొంత కానివ్వండి, అదేవిధంగా మండెపూడి పాములపాడు ఎదవరి చేపడతా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి బీపీటీ 5204 మరి వేసేటటువంటి రకం కొంచెం ఎక్కువ కాల పరిమితి ఉన్నటువంటి పరిస్థితి. అలా కాకుండా కొంచెం డ్యూరేషన్ తగ్గి అంటే పంటకాలం తక్కువ ఉన్నటువంటి రకాలు హెచ్ఎంటీ రకాలు చాలా మన పల్నాడులో సాగులో ఉన్నాయి. వాటిని డైరెక్ట్గా వెదవరి కింద మనం చేపట్టినట్లయితే రైతులకి ఖర్చు తగ్గి నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అడపాదడపా పడేటటువంటి వర్షాలకి వీరు చక్కగా మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది. తర్వాత పిలక దశలో నీరు ఎప్పుడూ అవసరం ఉండదు. పిలక దశ వచ్చిన తర్వాత నుంచి కంకి అంకురార్పణ, కంకి పాలు పోసుకునే టైంలో నీరు ఎక్కువగా అవసరం ఉంటుంది జనరల్గా. సో అలాంటి టైంకి మనం నీరు వచ్చినా కానీ దీన్ని కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే గడ్డి లేకుండా భూములు బాగు చేసుకున్నటువంటి రైతాంగం ఉన్నారో వారు చక్కగా ఈ ఎదవరి పాటించినట్లయితే మంచి దిగుబడులు మరి ఆశించినటువంటి ఆదాయం కూడా పొందవచ్చని మరి రైతులకి తెలియజేయడం జరుగుతూ ఉంది. వరిని నేరుగా విత్తడం వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుంది. అయితే చీడపీడలను, రసాయనాలపై పెట్టే ఖర్చును తగ్గించుకునేందుకు రైతులు ప్రకృతి సేద్య విధానాలను ఆచరిస్తే ఫలితాలు బాగుంటాయంటారు పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి అమలకుమారి. ఇది చాలా సులభమైన పద్ధతి. దీనికి అలవాటు పడ్డవారు ఎవరు కూడా నాట్లు జోలికి పోరు. దీనికి నారు పోయాల్సిన పని, నారు మళ్ళల్లో నారు పెంచి పొలం దమ్ము చేసి నాట్లు వేసి ఈ బురదలో నాట్లు వేసే పని ఇదంతా ఉండదు. దాదాపు పొలం తయారు చేయడానికి అలాగే నాట్లు వేసుకోవడానికి కనీసం 1 ఎకరాలకి 6000 ఖర్చు అవుతుంది. ఈ 6000 ఖర్చు కాకుండా ట్రాక్టర్ గొర్రెలో విత్తనాలు వేసుకొని ఎదబెట్టుకుంటే విత్తనాల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. 1 ఎకరాకి సాధారణ పద్ధతిలో నాట్లు వేసేటప్పుడు 25 కిలోల విత్తనం వేస్తారు. అదే వెద పద్ధతిలో ఎకరాకి 10 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే ఇక్కడ మన ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులు చేసేటప్పుడు కూడా ముందుగా విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే మనకు ఆవు పేడ, ఆవు మూత్రం నీళ్ళల్లో బీజామృతం తయారు చేస్తారు. కొంచెం సున్నము, పుట్టమన్నం వేసుకొని ఆ తయారు చేసిన తర్వాత ఆ బీజామృతంతో విత్తనాలకు పట్టించి విత్తన శుద్ధి చేసి ఒక 2-3 గంటలు ఆరబెట్టిన తర్వాత ఈ విత్తనాలన్నిటికీ కూడా ఘనజీవామృతం పట్టిస్తాం. 10 కిలోల విత్తనాలకి 10 కిలోల ఘనజీవామృతం బాగా కలిపి విత్తనంతో పాటు ఘనజీవామృతం పడాలి అన్న ఉద్దేశంతో ఆ 2 కలిపి ఆ ట్రాక్టర్లో పోసి ఎదబెట్టడం జరిగింది. ఇలా చేయటం వల్ల ఈ పడుతున్న వర్షాలను ఉపయోగించుకొని ఆ తేమ శాతం అనేది మనం విత్తనం దగ్గర ఘనజీవామృతం ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మొలక శాతం బాగుంటుంది. మధ్య మధ్యలో కొంచెం వాటర్ రావటం ఆలస్యమైనా లేదా వర్షాలు పడటం ఆలస్యమైనా కానీ మొక్క చనిపోకుండా ఆ తేమను ఎక్కువ కాలం నిల్వ చేసుకునే సామర్థ్యం అనేది మొక్కకు ఉంటుంది. అలాగే మొక్కలకి కూడా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. నేలలో కూడా ఆ సూక్ష్మజీవులు అనేవి బ్యాక్టీరియా కానీ మొక్కకు కావాల్సిన ఉపయోగపడే సూక్ష్మజీవులు అన్నీ కూడా ఆ వేరు వ్యవస్థ దగ్గర అభివృద్ధి చెంది మొక్క సజీవంగా ఉండటానికి పోషకాలన్నీ కూడా నేల నుంచే మొక్క గ్రహించడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తనాలతో పాటు ఘనజీవామృతం కలిపి యథ పద్ధతిలో ట్రాక్టర్ గొర్రెతో విత్తటం జరిగింది.
ప్రత్యేకించి రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే మన పల్నాడు ప్రాంతంలో ఎదబెట్టే విధానం లేదు. ఎందువల్లంటే కొంచెం పొలాలు లెవెల్గా లేవని, చిన్న చిన్న మళ్ళు ఉన్నాయని, ఎక్కువగా నాట్లు వేసుకోవడానికే అలవాటు పడి ఉన్నారు. అలా కాకుండా లేజర్ బ్లేడ్ ఉంటుంది, దాంతో ముందు పొలాలను చదును చేసుకున్నట్లయితే బ్లేడ్ లాక్కొని చక్కగా పొలాలను సిద్ధం చేసుకొని ఈ విధానంలో ఎదబెట్టుకున్నట్లయితే ఎకరాకి 5,000 రూపాయలు ఖర్చు ఆదా అవుతుంది. అంత మాత్రమే కాదు, చక్కగా వరుసల్లో విత్తనాలు పడతాయి. అలా వరుసల్లో వేసుకోవటం వల్ల మనకి చీడపీడలు త్వరగా ఆశించవు. అలాగే అజోల్లా అలాంటివి వేసుకోవాలి. అక్కడక్కడ పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవటము, అలాగే మనకి చుట్టూ బార్డర్ క్రాప్స్ వేసుకోవటం. ముఖ్యంగా ఇక్కడ ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రధానమైన అంశం ఏంటంటే అండి, ఎదబెట్టిన తర్వాత గట్ల వెంబడే కనీసం ఒక 5 అడుగుల వెడల్పుతో గట్టు చేసుకోవాలి. వరి పొలం దగ్గర మనం 1 ఎకరా వరి పొలం ఉంటే 80 సెంట్లు వరి వేసుకొని ఒక 20 సెంట్లు అంటే 5 అడుగుల వెడల్పులో వారికి గట్టు వెంబడే ఏటీఎం వాళ్ళు అనేది వేసుకోవాలి. ఇప్పటికే నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల కావడంతో పల్నాడు జిల్లా రైతులు సాగు పనులను ముమ్మరం చేశారు. సకాలంలో వరి సాగును చేపట్టాలంటే సాంప్రదాయ నాటు విధానం కన్నా నేరుగా వెదపెట్టే విధానమే లాభదాయకంగా ఉందంటున్నారు ఇక్కడి రైతులు. సీడు అనేది వెద పద్ధతిలో నాటడం మేము మొదటిసారిగా మొదలు పెట్టడం జరిగింది సార్. ఎందుకంటే మనకి దమ్ములకి నారు వేసిన వాళ్ళకి దగ్గర దానికి ఇలా వెద పద్ధతి ద్వారా ఎకరానికి వచ్చేసరికి 10,000 దాకా మనకి తేడా వస్తుంది సార్. 10,000 అంటే సుమారుగా ఒక 6-7 బస్తాల పైనే సార్ అమౌంట్. ఖర్చులను తగ్గించుకొని మెరుగైన పద్ధతుల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా మేము ఈ వరిని పండించడానికి సిద్ధం కావడం జరిగింది సార్. ఇది BPT 5204 వరి దమ్ము దొక్కాలి. దమ్ము దొక్కినందుకు ఎకరానికి వచ్చేసరికి 3,000 నుంచి 4,000 దాకా అయింది. మనకి ఇది అనేది దమ్ము దొక్కే పని లేదు. ప్లస్ నీటి వనరుని చాలా సేవ్ చేసుకుంటాం. నీరు అనేది చాలా వరకు ఆదా అయింది. విత్తనం వచ్చేసరికి మనం మామూలుగా ఎకరానికి వచ్చేసరికి దమ్ము వేసే పద్ధతులకి 25 కేజీలు కావాలి. మనకి వచ్చేసరికి 10 నుంచి 15 కేజీలు ఎకరానికి సరిపోయిద్ది. దానివల్ల విత్తనంలో సేవ్ అయ్యిద్ది, వరి నాట్లలో కూలీ సేవ్ అయ్యిద్ది. మనకి ఇది వచ్చేసరికి ట్రాక్టర్ ద్వారా వెద పద్ధతి పెట్టడం వల్ల ట్రాక్టర్కి వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి 1000 నుంచి 12 తీసుకున్నారు. మన గుంటూరు జిల్లాలో బాపట్ల, రేపల్లె, తెనాలి ఆ ఏరియాలో ఇదే పద్ధతిగా వేయటం అనేది మాకు తెలిసిన విషయం సార్. మాకున్న పరిజ్ఞానంలో కొంతమంది రైతుల చేత తెలుసుకొని ఈ రకంగా వేసుకోవడానికి మేము సిద్ధంగా ముందుకు రావడం జరిగింది సార్.